దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్ 2025 టు ఆల్ ఆఫ్ అవర్ బిలవ్డ్ brothers and sisters, youth, all of you. God is loving you, everybody. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఒక ప్రత్యేకంగా నీ వైపు చూస్తుంటున్నాడు. దేవుని వెంబడించాలనుకుంటున్నావు కానీ వెంబడించలేకపోతున్నావు. ఒక యవనస్తుడు యేసుప్రభు కాలంలో నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆజ్ఞలు పాటించమంటే నేను పాటిస్తున్నా. అయితే నీకు ఒకటి కొదువ ఉన్నది. ఎస్, ఒక కొదువ ఏంటంటే అది నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచమంటాడు, నన్ను వెంబడించమంటాడు. సో టోటల్ సరెండరింగ్, రాడికల్ మూమెంట్ అనగా దేవుని కొరకు త్యాగపూరితంగా జీవించడం దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను కోరుకుంటున్నాడు. ఎస్, హల్లెలూయా. ఎస్. తర్వాత మార్క్స్ వార్త 10:41లో యేసు ప్రభు ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, దే ఆర్ వెరీ గాడ్ ఫియరింగ్ పీపుల్. జీసస్ లవ్డ్ దెమ్. అయితే మార్తా అన్ని విషయాల్లో బిజీగా ఉన్నది. మరియా దేవుని పాదాల చెంత వాక్యం ఉంటుంది. అక్కడ అంటున్నాడు ప్రభు, అవసరమైనది ఒక్కటే, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన మాటలు తీసుకోవడము, దేవుని పాదాల చెంత ప్రార్థించే అనుభవం మరి మన జీవితంలో ఈ సంవత్సరం దేవుడు కోరుకుంటున్నాడు. నంబర్ 1, మొట్టమొదటిగా త్యాగపూరితంగా ప్రభువును వెంబడించాలి. రెండవదిగా ఆయన పాదాల చెంత. మరియా ఉత్తమైనది ఎన్నుకున్నదని ప్రభు అంటాడు. ఒక్కటి కొదవ ఉన్నది, అవసరమైనది ఒక్కటే, దట్ ఈస్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు పాదాల చెంత కూర్చోాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్. సో కీర్తన 27:4లో ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే, ఒక వరం, ఆయన సన్నిధిలో సాగిపోవాలి. ఎస్, ఆయన సన్నిధిలో సాగిపోవడానికి మన తీర్మానం కావాలి. 2025 నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, లివింగ్ ఫర్ జీసస్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఆఫ్ ఆల్. డానియల్ 12:3. ఎందరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. దట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. దిస్ ఈజ్ 2025. God is looking at you. There is a challenge before you. Whoever are hearing this voice, saying this message, you just surrender yourself to God. God's heart is looking for you. Yes, to glorify His name. Praise the Lord. Hallelujah. So, దేవుని కొరకు, ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని కొరకు ఒకటి చేయాలి, అదేంటంటే ప్రభువును వెంబడించాలి, త్యాగపూరితంగా వెంబడించాలి. ఎస్, ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. పౌలు అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ సాగిపోవాలి. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక నూతన తీర్మానంలో ప్రభువు కొరకు నీ కొదవ ఒకటి ఉన్నది. నువ్వు దేవుని ప్రేమించకుండా అడ్డగిసినటువంటి నీ ఆస్తిని అమ్మి ప్రభువును వెంబడించు. రెండవది, మార్తా, మరియలు ఏ విధంగా ఉన్నారో, మరియ ఏ విధంగా ఒక్కటి అవసరమైంది అది ఎన్నుకున్నదో, ప్రార్థనా జీవితం. ఎస్, ఎప్పుడూ చేయలేని విధంగా ప్రార్థించడానికి మొదలుపెట్టి సంవత్సరం. మూడవది, దేవుని సన్నిధిలో ఒక వరము అడుగుతున్నాడు ఇక్కడ దావీదు కీర్తనలో. ఎస్, ఆ వరం ఏంటంటే ఆయన సన్నిధిలోనే సాగిపోవాలి. వీఆర్ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఎస్, వీఆర్ హెవెన్లీ పీపుల్. లివ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఎస్, గాడ్, దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఎస్, చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా స్తోత్రం తండ్రి, మీరే మహిమ పొందుమని నీ కృపా బాహుల్యంలో ఇప్పుడు భద్రపరచండి. కొత్త సంవత్సరంలో ఇప్పుడు నూతన పరచండి. నీ కొరకు బలమైన కార్యాలు చేయడానికి వాడుకోమని
యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.